ఇంకెవరు వచ్చింది సర్పంచ్ సభ్యులు మిత్రులారా, నిన్న కోట్పల్లి మండలం కరీంపూర్ దగ్గర కస్తూర్బా బాలికల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగినటువంటి ఘటనను చింతిస్తూ నిరసనగా మీ అందరికీ చెప్పాలని చెప్పి అనుకోవడం మన జరిగింది. మిత్రులారా, ఈరోజు గౌరవనీయులు స్పీకర్ గారు చాలా మంచి వ్యక్తి, అన్ని రకాలుగా అందరినీ కలుపుకపోయేటటువంటి వ్యక్తి గౌరవనీయులు స్పీకర్ గారు. ఆయన ప్రారంభోత్సవానికి ముందే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్లాన్ చేసి ఏదో ఒక నిరసన చేయాలి, అక్కడ కార్యక్రమాన్ని భిన్నం చేయాలనే ప్లాన్ తోటి వాళ్ళు పసిగట్టినట్టుగా మాకు అర్థమవుతూ ఉన్నది. ఈరోజు ప్రోటోకాలే కాదు, కేంద్రమైనా రాష్ట్రమైనా ఈ నిధులు ఆ నిధులు అని జీవోలు ఏమి ఉండవు, అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. 4 కోట్లతోటి ప్రారంభమైనటువంటి ఆ భవనము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఈ రాష్ట్ర ప్రజల కోసమే, ఈ జిల్లా ప్రజల కోసం ఉంటుంది. దాంట్లో ప్రోటోకాల్ అని చెప్పి చిన్న అంశాన్ని తీసుకొని ఆడ రచ్చ చేయడం అనేది బాధాకరం. ఈరోజు ఆయన మంచోడు కాబట్టి అందరితో చెప్పి, పోలీసులకు కూడా చెప్పి అవన్నీ ఘర్షణ జరగకుండా ఉండాలని చెప్పి అందరినీ సంజాయిస్తున్నట్టుగా సంజాయించిండు స్పీకర్ గారు. ఆయనకి ఇవన్నీ వ్యత్యాసాలు వీళ్ళు వాళ్ళు అనేది ఏమి ఉండదు. అయినా ఎంపీ గౌరవనీయులు రంజిత్ ఎంపీ గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి సంబంధించినటువంటి పేరు ఉన్నది, అయినా ఆయనకు అంత సరిపోలేదని చెప్పి కార్యకర్తలు లొల్లి పెడితే ఎంపీ గారితో మాట్లాడి సంజాయించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కానీ అవి ఏం పట్టించుకోకుండా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళకు వాస్తవంగా సగమే తెలుస్తుంది. వాస్తవంగా బీజేపీ నాయకులకు పెద్దగా ఏం తెలియదు, వాస్తవంగా సగమే తెలుస్తుంది. అది సగం తెలుసుకొని అక్కడికి వెళ్ళి ప్రోటోకాల్ అని చెప్పి దాన్ని లొలిగేటాలని చెప్పి ముందే ప్లాన్ చేసి ఆడికి వెళ్ళి సోనియా గాంధీకి ఆ భవనంకి ఏమైనా సంబంధమా? సోనియా గాంధీ జూటా గాంధీ అంట, ఏమైనా ఉన్నదా? ఒక మహిళను కూడా గౌరవించలేనటువంటి బీజేపీ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. కానీ సోనియా గాంధీ జూటా గాంధీ, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఏడున్నదా? దొంగల రాజ్యం మీ బీజేపీ రాష్ట్రాలలో చూస్తే ఎక్కడికక్కడ దళితులను, మైనార్టీలను, ముస్లింలను అంతా ఊచకొట్ట వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రోజు మీడియాలో, టీవీలలో అంతా. అవేం పట్టించుకోకుండా ఈరోజు స్పీకర్ గారి మీద ఏమేమో మాటలు అనడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన నందు అనేటటువంటి వ్యక్తి కార్యకర్త, ఆయన ఇంకా రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి చివాకులు పేలిస్తే మాత్రం బాగుండదు, ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చిల్లర రాజకీయాలు చేయొద్దు, నువ్వు చేయాలనుకున్నటువంటి రాజకీయం పెద్దగా చేయి, కానీ ఆడ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి మీరు వెళ్ళి ఆడ గందరగోళం సృష్టిస్తే ఏమైనా ఉన్నదా మీకు? అది కరెక్టా? వాస్తవ విషయాలు తెలుసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ ఎంపీ కాదు, ఈ జిల్లాకి ఎంపీ అయిన కొండ విశ్వేశ్వరరెడ్డి మాకు కూడా ఎంపీ. మీ ఎంపీ, మా నిధులు రాష్ట్రం దేశం ఎవరు జాగిరి అనుకుంటున్నావు? దేశంలో డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? నరేంద్ర మోడీ ఇంట్లోకి వెళ్ళి వస్తున్నాయి డబ్బులు. ఆయా రాష్ట్రాల డబ్బులు అన్నీ కూడా ఒక దగ్గర జమ అయితే ఆ దేశ పన్నులకు వెళ్ళి ఆయా రాష్ట్రాలకు పంచాల్సినటువంటి అది హక్కు. మా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినటువంటి డబ్బులు అన్నట్లు మాట్లాడుతూ మా డబ్బులు అంటే మీ ఇంట్లో పోయి చేసుకోవాలి, బయటికి ఎందుకు వస్తారు? కాబట్టి కేంద్ర డబ్బులు ప్రతి ఒక్కరి హక్కు, 140 కోట్ల మంది హక్కు. అది ఆ హక్కును తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్ఆర్ఈజీఎస్ అంతా కూడా కేంద్రం డబ్బులు అంట, ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి అంతా కూడా కేంద్రం అంట. మరి రాష్ట్రాలు ఎన్నుకున్నాయి, ముఖ్యమంత్రులు ఎన్నుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో గౌరవనీయులు స్పీకర్ గారి మీద మీ అవాకులు చివాకులు నడిస్తే ఖబర్దార్, ఇంకోసారి అట్లా అనడానికి వీల్లేదని చెప్పి కూడా సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి దమనకాండ చూస్తలేమా? బీహార్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాడిని షూట్ చేసి పంపించేది మీ బీజేపీ ముఖ్యమంత్రి. తెలుసుకో, బీజేపీ కాదు, ఈ ఉత్తరప్రదేశ్లో 3000 మందిని కాళ్ళకు షూట్ చేసినటువంటి పరిస్థితి మీ ఉత్తరప్రదేశ్లో చూసుకో. దళితులు, మైనార్టీలు, ముస్లింలు ఈ దేశంలో బతకడానికి వీల్లేదని చెప్పి బీజేపీ పాలన కొనసాగుతూ ఉన్నది. అది తెలుసుకో ఫస్ట్.
ఇక్కడ సామరస్యంగా ప్రజలందరూ మంచిగా ఉండాలి. పార్టీలకు ఖచ్చితంగా, కులాలకు ఖచ్చితంగా, మతాలకు ఖచ్చితంగా గౌరవనీయులు స్పీకర్ గారు నిర్వహిస్తున్నటువంటి పాలన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో మంచిగా చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాడు. మీరు ఎన్ని ఉరుకులాన్ని ఎన్ని గప్పాలు కొట్టినా ఏం మాట్లాడతలే. భారతదేశంలో పేదలందరూ కూడా ఉపాధితో బతుకుతుంటే ఉపాధి పథకాన్ని తీసేసినటువంటి దుర్మార్గులు మీరు, దాన్ని గమనించాలి. కాబట్టి భవిష్యత్తులో ఇంకోసారి స్పీకర్ గారి మీద కనుక మీరు ఇట్లాంటి అవాకులు చవాకులు చేస్తే, నిరసనలు చేసి దాడులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, సోనియా గాంధీ జూటా గాంధీ ఇదన్నీ అంటే మాత్రం బాగుండదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నట్టున్నారు. నందు అనేట ఆయన ఏదో రకంగా వార్తలలో ఉండాలి అని ఏదో ఒక కలకలం సృష్టిస్తే వార్తలలో వస్తానని అనుకుంటున్నాడు నందు. నువ్వు గుర్తుంచుకోవాలి నందు, నీ రాజకీయం నువ్వు చేసుకో, ఎవరు వద్దంటలేరు. కానీ వార్తలలో నిల్వనికే అభివృద్ధిని అడ్డుకోవడం, అభివృద్ధి చేసే దగ్గర పోయి చిల్లర రాజకీయాలు చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటావు నువ్వు. ఎందుకంటే ఎంపీ గారు కూడా ఉన్నతనంతో ఉండే వ్యక్తి, స్పీకర్ గారు కూడా ఉన్నతనంగానే వ్యవహరిస్తాడు. వాళ్ళిద్దరికి ఉన్న అవినాభావ సంబంధం నీకు తెలియకపోవచ్చు. నీ ఎమ్మెల్యే టికెట్కు నాకు దుంకులాడితే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రేపు ఏదన్నా అయితేనేమని ఆశలు ఉన్నాయేమో ఉండు, దాని సహజం, ఎవరి రాజకీయం వాళ్ళది. కాకపోతే నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి, రాష్ట్రం పన్నులు కడితేనే కేంద్రం నడుస్తున్నది. అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు ఈరోజు కేంద్రానికి పన్ను రూపంలో 100 రూపాయలు కడితే దేశం తిరిగి 10 రూపాయలు కూడా ఇస్తలేదు ఈరోజు. నువ్వు అది తెచ్చి మానిధులు అంటే ప్రజల నుంచి వసూలు చేసిన ట్యాక్సులు తీసుకుపోయి కేంద్రానికి చెల్లిస్తున్నది. ఆ కేంద్రం మళ్ళా అభివృద్ధి రూపంలో అవే ట్యాక్స్ ప్రజలు కట్టిన పన్నులు, తెలంగాణ రాష్ట్రం నుంచి పోయిన పన్నులనే తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నది. కానీ ప్రత్యేకంగా ఇచ్చిన నిధులు ఏముండయి. అభివృద్ధిలో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నది. ఒక ప్రాజెక్టు, స్పెషల్గా ఒక ప్రాజెక్టు తెచ్చింది లేదు ఇప్పటిదాకా. విశ్వేశ్వరరెడ్డికి మంచి పేరున్నది, ఆయన పేరు చెడగొడదామని ఆలోచనతో ఇటువంటి చిల్లర కార్యక్రమాలు చేసినామనుకోనందు నీకు ఇబ్బంది అవుతుంది, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాం. కాంగ్రెస్ పెద్ద సముద్రం లాంటిది, బీజేపీకి పిడికెడు మంది కార్యకర్తలు లేరు. విశ్వేశ్వరరెడ్డి పేరు మీద వ్యక్తిగతంగా ఓట్లు పడ్డాయి తప్పితే పార్టీని చూసి ఓట్లు వేయలేరు ఎవరు కూడా జనాలు. విశ్వేశ్వరరెడ్డి అనేట ఆయనకు ఒక బ్రాండ్ ఉన్నది కాబట్టి ఆ బ్రాండ్ మీద ఓట్లు వాడి ఆయన గెలిచిండు. బీజేపీ పార్టీ మీద వాళ్ళే ఓట్లు, అది గుర్తుంచుకోవాలనందు. నువ్వు ప్రసాద్ కుమార్ అనేట ఆయన ఎక్కడ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టి ఇతరులను మనసు నొప్పించే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఆడ ధర్నా చేసి 4 టీఆర్ఎస్ వాళ్ళని వెనకేసుకొని ఆ టీఆర్ఎస్ వాళ్ళు చెప్తే ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుకొని అనిల్ అనేటువంటి కోట్పల్లి పార్టీ ప్రెసిడెంట్ని మాట్లాడుకొని వాళ్ళని 4 మనుషులను పంపించి తోలుకొచ్చుకొని లొల్లి పెడితే కరెక్ట్ కాదు. అది నందు మంచి రాజకీయాలు చేస్తే, లేకుంటే ఇట్లనే చేస్తా అంటే నీకే ఇబ్బంది అవుతుంది. అది గుర్తుంచుకోవాలి. ఫ్యూచర్లో కూడా నువ్వు మంచి జరగాలి, నీకు మంచిగా ఉండాలి అనుకుంటేనేమో మంచిగా ఉండు, నీ రాజకీయం మీద నువ్వు చేసుకో. నీకు మనసాక్షికి అర్థం ఉండాలి. ప్రసాదన్న దగ్గరికి వచ్చినావు, నేను పార్టీలో చేరుతాను, తర్వాత పార్టీ వస్తే మండలంలో అందరూ వ్యతిరేకిస్తే అని వద్దంటున్నారు నందు ఆగని చెప్పేసరికి మళ్ళీ నువ్వు బీజేపీలోకి పోయినావు. సరే, ఎవరి రాజకీయాలు వాళ్ళవి ఉంటాయి, కానీ ఇటువంటి చిల్లర పనులు చేయొద్దు నందు. నీ స్థాయి కాదు. స్పీకర్ గారు నేను అట్లా మాట్లాడడం, ఆ నలుగురిని ఇప్పుడు అదే ప్రసాద్ అన్న ఆ రోజు ఆదేశాలు జారీ చేస్తే ఏమవుతుండే? మీరున్న 10 మంది పరిస్థితి ఆడ పోలీసు వాళ్ళకి చెప్పి కానీ కార్యకర్తలను కానీ చూసుకోమని గిట్ట చెప్పింటే మీకు ఉన్న 10 మంది పరిస్థితి ఏమవుతుండే? అటువంటి రాజకీయాలకు తావి ఇయ్యడు ఆయన. ప్రసాద్ కుమార్ అనేట ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. చిల్లర పంచాయతీలు పెట్టుకోడు. నువ్వు చిల్లర ఆలోచనలు మానుకోవాలనందు. దయచేసి రాజకీయం చేసుకో, నీ పార్టీని అభివృద్ధి చేసుకో, ఇంకా నిధులు తీసుకురా ఎంపీ గారి దగ్గర నుంచి. మేము సర్పంచులు గెలిచినాక మేము కూడా అడిగినాం. మా పెద్ద గ్రామం మరపాలి, నాకు చాలా వ్యక్తిగతంగా నాకు కూడా చాలా దగ్గర ఎంపీ. ఆయనతో కలిసి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు పనిచేసిన నేను కూడా. అటువంటి వ్యక్తి మాకు నిధులు అడిగితే సార్ లేవన్నాడు. సరే నెక్స్ట్ టైం ఇస్తారేమో అనుకొని అది కూడా ప్రసాద్ అన్నతోనే ఫోన్ చేయించిన నేను. నిధుల కోసం కూడా మరపల్లికి నిధులు ఇవ్వాలి సార్, మాకు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిందంటే ఇస్తా ప్రసాద్ అని చెప్పిండు. నువ్వు అటువంటి వ్యక్తిని పోయి ఏదో ప్రోటోకాల్ విషయం, ప్రోటోకాల్ అనేది కలెక్టర్కు జీఏడీ అది దానికి ఒక శాఖ ఉంటుంది.
ఆ శాఖలో పోయి నువ్వు కంప్లైంట్ చేయాలి, కానీ రోడ్ల మీద లొల్లి పెట్టి ఏదో మీడియాలో రానికి మీడియాలో అలచేలు చేస్తే నేను ఎమ్మెల్యేని అయిపోతా అనుకోవడం నీ భ్రమ. అటువంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి నీకు తమ్మునిగా చెప్తున్నాం. నీకు ఒకవేళ నీ కావాలనుకుంటే కష్టపడు, నీకు పార్టీని పెంచి పోషించు, పార్టీని డెవలప్ చేసుకొని కాదని ఎవరు వద్దంటలేరు. కానీ ఇటువంటి విషయాలలో నువ్వు చిల్లర రాజకీయాలు చేసి సోనియా గాంధీని తిట్టడం, కాంగ్రెస్ పార్టీని తిట్టడం కరెక్ట్ కాదు. నువ్వు ఆలోచన చేసుకో. కలెక్టర్కు కంప్లైంట్ చేయి, ఆ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటారు. ఏదైనా ప్రోటోకాల్ విషయం ఉంటే ఎంపీ గారికి తెలియంది కాదు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మంచి చదువుకున్న వ్యక్తి, సమాజంకు ఉపయోగపడే పనులు చేసే వ్యక్తి ఆయన. ఆ ప్రోటోకాల్ ఏదన్నా ఉంటే మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి తప్పితే ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయొద్దని మరి ఒకసారి నీకు చెప్తూ, ఇంకా మీదట ఎక్కడ చేసినా ఒకవేళ ఇటువంటి కార్యక్రమం ఏదైనా తీసుకొని చేయాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఉరికితే చచ్చిపోతారు. మీరు కాలు మీ మీద వాడి కాలు మధ్యలోకి వెళ్ళి మీ నడిమేసుకొని ఉరికిరానుకో కింద వాడి మీ కాళ్ళు చేతులు అన్నీ ఇరుగుతాయి. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి. మీరు మంచిగా ఉండి అభివృద్ధి విషయంలో సలహాలు ఇవ్వండి, స్పీకర్ గారి దగ్గరికి వండి మా ఊరికి నిధులు కావాలని చెప్పి ఉండి పెట్టుండి అది విషయం. కానీ ఇటువంటి పనులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది పెట్టడానికి కారణం ఏంటంటే, మరి నిన్న మన స్పీకర్ గారు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు, హాస్టల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వడ్లనంద్ అనే వ్యక్తి రావడంతో మరి ఒక పెద్ద సమస్య అయ్యింది, లేకపోతే ఒక పెద్ద ప్రాబ్లమే జరిగిపోయింది. ఆడ 10 మంది చనిపోయారు అనే విధంగా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అసలు యాక్చువల్ ఏంటంటే అక్కడ ప్రోటోకాల్ ఎంపీ గారి పేరు కింద ఒక స్టెప్ కిందికి ఉందని చెప్పేసి అది ప్రోటోకాల్ కాదు అని చెప్పడం జరిగింది. అయితే నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మనకు 10 ఏళ్ళు టీడీపీలో ముఖ్యమంత్రి చేసిండు మన ఎన్టీ రామారావు గారు చేశారు. అతను చాలా మంచి కార్యక్రమాలు, చాలా మంచి పనులు చేశాడు. ఆయన చాలా మంచి పనులు చేశారని చెప్పేసి ఆయనకు రోజు మనం పోయి దండేసి మొక్కి పాలాభిషేకాలు చేస్తున్నామా? చేస్తలేము. ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉండేటువంటి వ్యక్తికి నువ్వు ప్రోటోకాల్ కోసం మాట్లాడము అది కరెక్ట్ కాదు. ప్రోటోకాల్ కోసం మాట్లాడినా ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. స్పీకర్ గారు ఉన్నారు, అతనితో మీరు ఏమంటారు అంటే, నేను అడగడానికి వచ్చిన స్పీకర్ గారికి అడగడానికి వచ్చిన అంటారు. అడగడానికి ఆఫీస్కి వచ్చి మాట్లాడాలి. అడ్డుకోవడానికి ఎక్కడైతే ప్రోగ్రామ్ చేస్తుందో అక్కడ అడ్డుకోవడానికి పోతారు. అంటే నువ్వు అడ్డుకోవడానికి పోయినావని చెప్పేసి మీ పార్టీకి తెలుసు, పక్క పార్టీకి తెలుసు, మా పార్టీకి తెలుసు, పబ్లిక్ తెలుసు. నువ్వు పోయింది అడ్డుకోవడానికి పోవాలనుకుంటే నువ్వు ప్రోటోకాల్ నువ్వు పాటించాలి ఫస్ట్. ఎందుకంటే స్పీకర్ గారు అడ్డుకున్నటువంటి వ్యక్తి కాదు. ఒక ఎమ్మెల్యేకి అడ్డుకో, అవసరమైతే ఒక మినిస్టర్కి అడ్డుకో. స్పీకర్ గారు అన్ని పార్టీలో చూసుకుంటారు. అతను చాలా మంచి వ్యక్తి. మళ్ళీ ఏంటంటే మీకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కానీ, లేకుంటే నాయకులు కానీ, కాంగ్రెస్ సర్పంచ్లు కానీ, కౌన్సిలర్స్ కానీ మన క్యాంప్ ఆఫీస్కి వచ్చి పనులు చేసుకొని పోతారు. క్లియర్గా చెప్తుండే ఆయన చైర్మన్ గారు, మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా చెప్తా ఉన్నారు. పద్ధతి అంటే ఏంటంటే, ఇప్పుడు నీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులను హాయ్ చెప్పాలి, నీకన్నా పెద్ద వ్యక్తులకు నమస్కారం చెప్పాలమ్మా అని ఒక మర్యాదపూర్వకంగా నేర్పుతున్నాడు. అట్లాంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నువ్వు మర్యాద తప్పి ఒక స్పీకర్ గారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మీరు. నేను ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్కి వస్తుంటే ఒక 40 నిమిషాలు గేట్ పడ్డది. నువ్వు దానికోసం మీ ఎంపీ గారితో మాట్లాడు. మాకు వికారాబాద్ చుట్టూ 7 రైల్వే ట్రాక్లు ఉన్నాయి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, డెవలప్మెంట్ ఆగిపోతున్నది. మరి సెంట్రల్లో బీజేపీ ఉంది. ఈరోజు నువ్వు అదృష్టానికి గెలిచినావు, మరి అదృష్టానికి నువ్వు ఎంపీ అయిపోయినావు. మరి ఈరోజు నీ చేతుల్లో ఉంటుంది, నువ్వు ఎంటవాడు చేపి అవి అట్లా నువ్వు క్వశ్చన్ చేయి. నువ్వు తీసుకొచ్చి మా స్పీకర్ గారి మీద, మన తెలంగాణ గౌరవ స్పీకర్ గారి మీద నువ్వు క్వశ్చన్ చేయడం అది భావమైన వ్యక్తిత్వం కాదు కదా. నువ్వు హైలైట్ కావాలనుకుంటే నువ్వు వేరే విధంగా హైలైట్గా మన స్పీకర్ గారికి ఎలాంటి రెస్పెక్ట్ ఉండాలో ఆ రెస్పెక్ట్ దొరకాలి. ఆయన మీ అందరితో పాటుగా మళ్ళీ మాట్లాడండి. నందు అని క్లియర్గా మాట్లాడండి. నందు అది కాదు, ఇట్లా చిన్న వ్యవహారాలు మీరు చేయొద్దు అని చెప్తా ఉన్నాడు. మరి ఇట్లాంటి వ్యక్తి కూడా నువ్వు కావాలని వచ్చి అడ్డుకోవడం అనేది జరగదు. అడగాలనుకుంటే నువ్వు క్యాంప్ ఆఫీస్కి రా, అందరికీ ఆహ్వానమే, అందరితో మాట్లాడతాడు, అందరికీ మర్యాద ఇస్తాడు.
అందరితో మాట్లాడి చేపిస్తా ఉంటాడు. నువ్వు కావాలని వచ్చి గుచ్చడము అడగడం దానికి హీరోయిజం అనుకుంటారు, కానీ హీరోయిజం కాదు, అది జీరోయిజం అయిపోతుంది. కాబట్టి ఇంకోసారి అట్లాంటి పనులు చేయొద్దని చెప్పేసి కానీ బీజేపీ లీడర్ చెప్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే బీజేపీ లీడర్లు జై శ్రీరామ్ అని ఓటు అడుగుతూ ఉంటారు. నేను కూడా చెప్తున్నా, జై శ్రీరామ్ అని ఓటు అడగడం కాదు. ప్రతి హిందువు ప్రతి పార్టీల్లో ఉంటారు. నేను చెప్తా ఉన్నా, ఒక 50 మంది ముస్లిం లీడర్లను తీసుకొచ్చి లేకపోతే ముస్లిం ఓటర్లను తీసుకొచ్చి 50 మందిని తీసుకొచ్చి నేను బీజేపీకి ఓటు వేస్తున్నామని చెప్పి చూస్తా. మీరు జై శ్రీరామ్ అంటారు కదా, అదే మేము జై శ్రీరామ్ అంటాం. మేము కాంగ్రెస్లో ఉంటాం, జై శ్రీరామ్ అంటాం. బీఆర్ఎస్లో ఉన్న జై శ్రీరామ్ అంటారు. కానీ ఒక ముస్లిం తీసుకొచ్చి మరి మీరు ఓటు వేయమని చెప్పండి చూస్తా. అదే మా ముస్లిమ్స్ ఓటేసేస్తారు, కాంగ్రెస్ ఓటేస్తారు. అదే క్రిస్టియన్స్ కాంగ్రెస్ ఓటేస్తారు, సిక్కులు ఓటేస్తారు, ఎస్టీ మైనార్టీ అందరూ ఓట్లేస్తారు. మరి నువ్వు ఏపీ చూస్తా, నీకు దమ్ము ఉంటే ఫస్ట్ నువ్వు వాళ్ళకి సేవ చేయి. ఫస్ట్ ముస్లిమ్స్కి సేవ చేసి ముస్లిమ్స్ వాళ్ళతో ఓటు వేయించుకో. అప్పుడు నువ్వు లీడర్ గొప్ప లీడర్ అని చెప్పి నేను చెప్తా ఉంటా. మీ బీజేపీ గొప్ప నేనే చెప్తా. సెంట్రల్లో 30-40 మందిని చంపేస్తారు, కాల్చి చంపేస్తారు బయట. అట్లాంటివి అన్నీ ఆలోచించి ఈ ఫండ్ ఆ ఫండ్ అని కాదు. ప్రతి మున్సిపాలిటీ కానీ, ప్రతి వార్డు కానీ, ప్రతి గ్రామ పంచాయతీ కానీ 50 లక్షల వరకు ఇచ్చిన ప్రసాద్ కుమార్ గారు, స్పీకర్ గారు. మీకు అవసరమైతే తీసుకెళ్ళండి. మీ ఫండ్ పెద్ద పైకి చోట రావడం కాదు, మీ ఫండే వస్తుంది, మీ ఫండ్తోనే చేస్తున్నాం. అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉన్నట్టు ఇందిరా మిల్లు మీరు ఇచ్చేస్తారా మొత్తం అన్ని? ప్రతి ఇందిరా మిల్లు మేము ఇచ్చేస్తున్నాం అని పర్సెంటేజ్ ఏదో 10%, 2%, 5% వస్తుంది. అది మీరు కాదు. రేపు పొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో వచ్చినా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు మీరే పెద్ద ఇస్తున్నట్టు ప్రతి రాష్ట్రానికి ఇవ్వాల్సిందే, అదే విధంగా ఇస్తున్నారు. మేము వచ్చి మీద అడుగుతున్నాం మీకు ఇవ్వమని చెప్పేసి. మీ రూల్, మీ అధికారం, అది రాజ్యాంగంలో ఉంటుంది. మీరు ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది కాబట్టి మీరు ఇస్తున్నారు. మేము ఇస్తున్నామని చెప్తున్నారు. మేము 100ల కొద్ది 1000 కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. 100ల కొద్ది 1000 కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాక మేము కనీసం దాన్ని క్లియర్గా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మాకు ఎక్స్పోజ్ అవసరం లేదు. మేము పని చేస్తున్నాం. ఆ పనిచేసే వ్యక్తికి తెలిసింటే చాలు, ఆ కుటుంబానికి తెలిసింటే చాలు అనుకుంటున్నాం. ఇట్లాంటి చిల్లర చిన్న చేయకండి. అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే మామే చేయండి. మేము ఉన్నాం మీకు సమాధానం చెప్పడానికి. కౌన్సిలర్లు సర్పంచ్లు ఉన్నాం, చేయండి. మీకు ఏమైనా కావాలనుకుంటే స్పీకర్ గారికి కలగండి. మీకు ఏమైనా లొలి చేయాలంటే మాతో లొలి చేయండి, మేము చూసుకుంటాం. అది మాకు అనుభవమే. మేము చాలా 10-15 సంవత్సరాలు మేము అనుభవంతో ఉన్నాము. మీ కొట్లాటలు, మీ పంచాయతీలు, మేము ఏమున్నా మేము దింపుకుంటాము. మేము ముందుకు వచ్చి కొట్లాడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి రోజున కోట్పల్లి మండల్ కరిబీన్ గ్రామంలో కేజీవి పాఠశాల ప్రారంభోత్సవంలో భాగంగా నిన్న తెలంగాణ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు విచ్చేసారు. అక్కడ ఓపెనింగ్లో భాగంగా బీజేపీ నాయకులు వడ్ల నందు గారు ఆయన ప్రవర్తించిన తీరు చాలా దురుసు ప్రవర్తన, అది మొత్తం సమాజం మొత్తం చూసింది. నిన్న వస్తుంటే గత 30 ఫోన్లు మాట్లాడినాం బీజేపీ నాయకులతోటి. వాళ్ళు కూడా చెప్తున్నారు నీ తీరును, నీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది. గతంలో ఉన్న మీ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్తున్నారు, అన్న వాడు వచ్చిన సంది మా పార్టీలో మన్ను పోసిండు, మా లోపల చాలామంది వ్యత్యాసాలు పెంచిండు, ఇదే చిల్లర రాజకీయాలు చేస్తుంటాడని వాళ్ళు కూడా మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఒకటే చెప్తున్నాను, నందుగారు మా స్పీకర్ గారి ఆశయాలు ఎట్లుంటాయంటే పార్టీలు ఏమున్నా పంతాలు ఏమున్నా కూడా ఈ రోజున ఒక మంచి పొజిషన్లో ఉన్నా మన కాన్స్టిట్యున్సీ వరకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ పార్టీ అని ఉండని ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి. ఏ పార్టీలను చూడకుండా అక్కడ ఏ విలేజ్లో కూడా మన పార్టీ లేకున్నా కూడా అక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో మన స్పీకర్ గారు ముందుకెళ్తున్నారు. కాబట్టి అంత మనిషికి నిన్న నీ ప్రవర్తించిన తీరు ఎలా ఉందో నువ్వే ఒకసారి చూసుకోసారి. నువ్వు అనుకుంటున్నావు ఈ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం వల్ల నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, నేను ఎమ్మెల్యే అయిపోయిన ఆలోచనతో నువ్వు ఉన్నట్టున్నావు. అది ఈ జన్మలో జరగని పని. నీ పార్టీలో నీకు ఎంత వ్యతిరేకిస్తున్నారు, నీ స్థాయి ఏంది, నువ్వేందని ఒకసారి చూసుకో. కాబట్టి నందు నీకు ఇది ఫైనల్ వార్నింగ్ చెప్తున్నాం. స్పీకర్ గారి విషయంలో ఇసిన దుష్ప్రవర్తన చేస్తే రాబోయే రోజుల్లో నీకు పుట్టగతులు లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న ఏదైతే ఘటన జరిగిందో కోట్పల్లి మండల్ కరీంపూర్లో కోట్పల్లి మండల్కి సంబంధించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ వికారాబాద్ కోఆర్డినేటర్ వడ్లనంద్ గారు వచ్చి చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినారు నిన్న ప్రసాద్ కుమార్ గారు, మన తెలంగాణ స్పీకర్ గారు. నువ్వు పోయి ఏమని మాట్లాడుతున్నావు? ప్రోటోకాల్ ప్రసాద్ కుమార్ చూస్తాడా? ఒక స్పీకర్ చూస్తాడా? భయ్ పోయి నువ్వు కలెక్టర్ నిలది, పోయి అక్కడ ఉన్న ఎంఆర్ఓ నిలది, లోకల్గా ఉన్న ఆఫీసర్స్ నిలది, పోయి ప్రసాద్ కుమార్ని నిలదీస్తున్నావు. నువ్వు మాకు అడ్డుకోవడానికి రాదా? నేను వికారాబాద్ తిరగనీయం నువ్వు అనుకుంటున్నావు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తుమ్మితే దిగకపోతారు మీరు.
అట్లాంటి పోయి స్పీకర్ను ఏం డాగేస్తున్నావు అంటావు. నీకు డాగేయనికి స్పీకర్ రావన్నా? మాకు లేదు ఆ శాత కదా మాకు డాగేయనికి. నువ్వు చూసేటప్పుడు మంచిగా ఒక పద్ధతి గల మనిషి స్పీకర్. ఇంకోటి సెంట్రల్ ఇచ్చింది మొత్తము ఆ కేబీ పాఠశాలకు సెంట్రల్ ఇచ్చింది అని అంటున్నావు. తెలంగాణకి వెళ్ళి పన్నులు, జిఎస్టీ, ఆదాయ పన్ను, ఇన్ని పన్నులు కడుతున్నాం. మనం రోజు కొనుక్కునే వస్తువు ఉప్పు, పప్పు అన్నిటికీ మనం జిఎస్టీ కడుతున్నాము. ఆ జిఎస్టీ మొత్తం ఎక్కడ పోతున్నాయి భయ్? సెంట్రల్కి పోతున్నాయి పన్నుల రూపంలో. ₹1 సెంట్రల్ తీసుకుంటే 40 లేదా 40 పైసలు ఇస్తుంది మనకు. రేషియో కోసం మాట్లాడుతున్నాం. ఏదన్నా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి పన్నులు ఖర్చు పెడతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటి గుద్దగడికి తీర్చిది, మనం పన్నులు కడితేనే ఇస్తున్నది. ఎప్పుడు కూడా మీ బీజేపీలు ఏం చేస్తారు, ఒక మ్యాటర్ డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆడ అయోధ్యలో రామ మందిరంలో 200 కోట్లు దిగిపోయినరు. ఇప్పుడు ఆ మ్యాటర్ మొత్తం బాగా వైరల్ అవుతున్నది. ఆ వైరల్ మొత్తం బంద్ చేయాలంటే ఏం చేయాలి? మీరు ఏదో ఒకటి తీసుకురావాలి. ఇట్లా స్పీకరు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఏదో ఒకటి అడ్డం పోయి అడ్డుకుంటే ఈ మ్యాటర్ డైవర్ట్ అవుతాయని చెప్పి చూస్తున్నారు. ఇంకోటి మొన్న పశ్చిమ బంగాల్లో ఆడేమైంది, ఆడ మమతా బెనర్జీ ఓడిపోయింది, సుప్రీంకోర్టు పోయింది. ఆ ఈవీఎంలు ఈవీఎంలు పెట్టిన గోదాన కాలిపోతుంది రాబాయ్. నాకు అర్థం కాదు. మొత్తం బిల్డింగే కాలిపోవాలి. మీరు దొంగలు ఈవీఎం దొంగతనం చేసి గెలుస్తున్నారు. నిన్న అంటున్నావు కదా, నెక్స్ట్ డబుల్ ఇంజిన్ సర్కారు. మీకు సింగిల్ ఇంజిన్ లేదు, డబుల్ ఇంజిన్ గెలుస్తారు నాయన. మొన్న ఎన్నట్లు వచ్చినాయి మీకు? వికారాబాద్లో నిలబడితే 3000 ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ 3000 కాదు 300 దాకా నిలబడితే నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రసాదం దగ్గర పోయి డాగేస్తున్నావు అంటావు. మేము కాదు నీకు డాగేనిక చెప్తున్నా. ఖబర్దార్ వడ్లనందు నీకు చెప్తున్నా, చూసి మాట్లాడు. జై కాంగ్రెస్, జై హింద్. నిన్నటి దినాన కేజీబీవీ స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ గారు పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆ బిల్డింగ్ ప్రతిష్ఠిత చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం తయారు చేసి పెట్టిరు. వడ్లనందు కొంతమంది 2-3 తయారు చేసుకొని పోయి ఆడేదో అల్లరి చేయాలి, నేను సోషల్ మీడియాలో రావాలి, సోషల్ మీడియాలో పోయితే నేను ఒక పెద్ద లీడర్ని అవుతాననే ఉద్దేశంతో చేపట్టిన ఆ కార్యక్రమం. వడ్లనందు నీకు ఈజీ మీడియా వేదికగా తెలియజేస్తున్న ఏంటంటే, నువ్వు ఆడ పోయి 4 మాటలు అరిస్తే స్పీకర్ గారితో కొంత 2 ముచ్చట్లు మర్యాద లేకుండా మాట్లాడితే ఒక గొప్ప నాయకుడవు కావు. గుర్తుపెట్టుకో. స్పీకర్ గారు ఈరోజు ఎంపీపీ స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతిగా అయ్యిందంటే 24 గంటలు తను ప్రజాక్షేత్రంలో ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఆ స్థాయిలో కూర్చున్నాడు. నీలాగా ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు చేసింటే ఈరోజు అయినా స్పీకర్ కాకుండే. గుర్తుపెట్టుకో నందు, ఇంకొకసారి నువ్వు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నించు. ప్రోటోకాల్ గురించి, నిధుల గురించి మీ ఎంపీ గారితో ఒక లెటర్ రాపి అది ఉంటుంది. మా స్పీకర్ గారు ఈరోజు పార్టీని చూడకుండా సీఎంఆర్ఎఫ్ కానీ ఇంకా ఏదన్నా గ్రామాలకు సర్పంచ్లకు ఫండ్స్ ఇవ్వడం కానీ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని తను నిధులు అందరికీ ఇస్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకో, ఏదో బురద చల్లుదాం, ఏదో షైన్ అయిదాం అని కొంత హడావిడి చేసినావు. ఇట్లాంటి పని చేస్తే మున్ముందు నువ్వు ప్రణాళికాబద్ధంగా చేసినావు కాబట్టి నువ్వు అక్కడ నిన్న సేవ్ అయినావు. నువ్వు అట్లా చేస్తున్నావు అని చెప్పి మా కార్యకర్తలకు, మా స్థానిక లీడర్లకు తెలిస్తే మాత్రం మీరు ఆడ ఉండకుండ్రి, పరిస్థితి వేరే ఉంటుండే. అయినా మా సారు కొంత శాంతియుతంగా ఉంటాడు కాబట్టి ఇంకా మీకు మీ పైన ఎలాంటి చర్య తీసుకోలేడు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. నువ్వు ఇట్లా నోరును అదుపు తప్పి మాట్లాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ ఇంకోసారి రిపీట్ చేస్తే బాగుండదని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు శాసనసభాపతి స్పీకర్ గారు నిన్నటి దినాన కోట్పల్లి మండలానికి వెళ్ళి కేజీబీ పాఠశాల ఓపెన్ చేస్తుండగా ఒక వడ్లనంద అన్న వ్యక్తి, మాకు అంత ఐడియా లేదు, మరి ఆయన ఎవరు మాకు కొంచెం తెలుసు, అంత ఐడియా లేదు. ఈరోజు శాసనసభాపతి గారిని కూడా ఆయన దగ్గరకు ఆయన అడ్డుకించే చేస్తున్నాడంటే ఆయన అంత స్థాయి కాదు. ఎందుకంటే నీ ప్రోటోకాల్ రాసే వాళ్ళు ఉంటారు, మీ ప్రోటోకాల్ని మీరు అడగాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎంఆర్ఓ కానీ అక్కడ ఆఫీసర్ అడగాల. మీరు అడగకుండా ఒక శాసనసభాపతిని మీరు అడగడం కరెక్ట్ కాదు. ఇంకోటి మీరు తెలుసుకోండి, నందుగారు, మా శాసనసభాపతి 119 ఎమ్మెల్యేలు ఆయన అడిగిలేస్తారు. ఆయన స్థాయి అది. నీ స్థాయి ఏంది? వికారాబాద్లో గుర్తుపెట్టాను నేను, అది నీ స్థాయి. ఒకసారి నీ స్థాయిని గుర్తుపెట్టుకో. మళ్ళొకసారి మా స్పీకర్ సార్ని కానీ
మా కార్యకర్తలు కానీ ఎవరిని ఏమన్నా కూడా ఖబర్దార్ నందు, నాది బంటారం మండలం, నాకు కొంచెం తెలిసి ఉంటుంది నీకు. నేను మా స్పీకర్ సార్ గారు కలిసాయం చేసి ఉండవు. ఇది మీకు హెచ్చరిస్తా ఉన్నా. మీరు ఒళ్ళు దగ్గర మాట్లాడి ఒళ్ళు దగ్గర వరకు మా సార్ దగ్గర రండి. మీకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు అవసరం రండి. మా సారు పార్టీ మా సార్ చూడ అన్ని పార్టీకి హెల్ప్ చేస్తాడు, అందరికి చేస్తాడు మా సార్. ఒకసారి మీరు రండి, కూర్చోండి మా సార్ దగ్గర. మీరు అభివృద్ధి పని చేయండి, కానీ ఈ చిల్లర పని మీరు చేయదు. చిల్లర పని చిల్లగల్లో అయిపోతుంది. కాబట్టి చెప్తా ఉన్నా, మీకు ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నా. మా స్పీకర్ గారు మళ్ళీ ఒకసారి ఏమి ఇబ్బంది పెట్టినా మీరు ఇబ్బంది అయిపోతారు. అందుకని దయచేసి మీరు గుణం మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి చెప్తా ఉన్నాను. దయచేసి నమస్కారం.